వెల్కమ్ టు మై ఛానల్. వీడియో ఏంటంటే ఇవి డ్రెస్ మెటీరియల్స్ అండి. ఒక సిస్టర్ ఇచ్చారు. ఆ సిస్టర్ది మా పుట్టిల్లు అనమాట ఇక్కడ. సో పొద్దున్నే వాళ్ళ హస్బెండ్ ఇక్కడికి వచ్చారంట, వాళ్ళ పుట్టింటికి. వాళ్ళ హస్బెండ్కి ఇచ్చి పంపించారనమాట డ్రెస్ మెటీరియల్స్. యాక్చువల్గా నాకు చెప్పాను కదా, మీషోలో ఆర్డర్స్ వస్తున్నాయి, డ్రెస్సెస్, పిల్లలవి ఫ్రాక్స్ స్టిచ్చింగ్లో బిజీగా ఉన్నానని. సో వాళ్ళు పొద్దున్నే 8 o'clockకి తెచ్చి నాకు ఇచ్చారనమాట. ఆ సిస్టర్ నాకు ఫోన్ చేశారు, అక్క ఈ టైం కల్లా 11 o'clock అంతా కంప్లీట్ చేయండి, వాళ్ళ అంటే మా ఆయన తిరిగి వచ్చేస్తారు మళ్ళీ, వెంటనే ఇచ్చి పంపించండి అని చెప్పింది. వాళ్ళ అత్త వచ్చి నాకు ఇచ్చిందనమాట. సో ఎప్పుడు వచ్చినా కూడా నా దగ్గరే స్టిచ్ చేయించుకుంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు నేనేం చేస్తాను అంటే, ఒకవేళ నాకు ఏదైనా బిజీ ఉన్నా సరే అవి పక్కన వేసి ఆ సిస్టర్వి నేను కంప్లీట్ చేసి టైంకి అంతా ఇచ్చేస్తాను. సో ఒక్కోసారి 3, 4, 5 శారీస్ అట్లా ఇస్తూ ఉంటారు. సో ఒక రోజుకు 1 డే ఆర్ 2 డేస్లో కంప్లీట్ చేసి ఇస్తూ ఉంటాను. సో ఎందుకంటే కస్టమర్ని బాధ పెట్టకూడదు కదా, వాళ్ళు ఎప్పుడూ మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో అందుకని నేను ఆ సిస్టర్కి అయితే ఇబ్బంది ఏం చేయను. నేనైనా ఇబ్బంది పడతాను కానీ ఆమెకు టైంకి ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ముస్లిమ్స్ అనమాట. రంజాన్ కదా ఇప్పుడు, వాళ్ళు ఏదో ఫాస్టింగ్ ప్రేయర్స్ అట్లా చేస్తూ ఉంటారు కదా, నమాజ్కి వెళ్తారంట. సో అందుకు కంఫర్టబుల్గా సైడ్ ఓపెన్స్ లేకుండా మొత్తం క్లోజ్ చేసేసి స్టిచ్ చేయమన్నారు. ఆ క్లాత్ అయితే సరిపోవడం లేదు, బట్ ఏదోలా సర్దాను. హ్యాండ్స్కి అయితే జాయింట్లు పడ్డాయి, ఇంకెక్కడ జాయింట్లు ఏం పడలేదు. సో ఒకటి ఆల్రెడీ స్టిచ్ చేశాను. పొద్దున 9కి స్టార్ట్ చేశాను, 11కి అంతా అయిపోవాలంట. ఒకటి అయిపోయింది, ఇంకొకటి ఉంది. సో పాయింట్ అయితే మొత్తం అండి చాలా లూజ్గా పెట్టేశాను, ఎందుకంటే ఓపెన్స్ లేకుండా ఈ డ్రెస్ స్టిచ్ చేయడం వల్ల క్లాత్ చాలా సరిపోవడం లేదు. బట్ ఏదోలా సరి చేశాను.